రేపు నెల 2వ తారీఖున మే నెల ఈ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ కాత్యాయని మాత వ్రతం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇంట్లో వివాహము కానివారు కానీ కుజదోషం ఉన్నవారు కానీ ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి గతంలో కూడా 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటే 100 మందికి వివాహం అయినట్టుగా కూడా మనకు వచ్చింది. ఈ యొక్క కార్యక్రమము మన నెల్లూరులోనే జరుగుతూ ఉంది. దీంట్లో వ్రతంలో కూర్చోనే వారికి ముఖ్యంగా కన్యలు కానీ పురుషులు కానీ అందరూ కూడా పాల్గొనవచ్చు. ఒకసారి వివాహం రద్దయిన వారు కానీ ఒకసారి వివాహం అయ్యి కొన్ని దినములు భర్త పోయిన వారు కానీ ఒకసారి వివాహమయ్యి విడాకులు తీసుకున్నవారు కానీ తరచుగా వివాహ ప్రయత్నాలు విఫలమవుతున్నవారు కానీ నీ మనసుకు నచ్చిన వారి కోసం అన్వేషణ చేయవారు కానీ కుజదోషము జాతక చక్రం ఉన్నవారు కానీ అట్లే కుజమహాదశ అంతర్దశ వివిధ దశలు జరుగుతున్నవారు అట్లాగే రాహు మహాదశ అంతర్గత దశ వివిధ దశల్లో జరుపుకున్నవారు కొంతమంది పెళ్లి కొడుకులు చూసి నచ్చని వారు అట్లాగే స్త్రీ జాతకంలో రాహు కేతు దోషం ఉన్నవారు స్త్రీ జాతకంలో సప్తమ అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నవారు నిశ్చితార్థమయ్యి పెళ్లి వాయిదాలు పడుతున్న వారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం మొత్తం కూడా మన కన్నికా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు శివస్వామి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో దీనికి అవసరమైన వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరూ కూడా మనవి చేస్తున్నాము. అట్లాగే వీరితో పాటు కూర్చున్న వారితో పాటు వచ్చిన వారికి కూడా మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క వ్రతంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాము. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం టోనస్పేట మే 2వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు శనివారము కాత్యాయని మాత వ్రతం జరుగుతుంది. ఈ కాత్యాయని మాత వ్రతము గతంలో మార్చి నెలలో చేసాం. పోయిన సంవత్సరం చాలామందికి 100 మంది పైన వివాహాలని 200 మంది కూర్చుంటే 100 మంది మీద వివాహాలు జరిగినాయి. అందరూ వచ్చి మాకు చెప్పేసిపోయినారు, థ్యాంక్స్ చెప్పేసిపోయారు. మళ్ళీ అదే దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎంత లోక కళ్యాణార్థము ఎంతమంది కళ్యాణాలు చేయిస్తామని ఒక సంకల్పంతో అమ్మవారిని అడిగి అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకుని ఈ కాత్యాయని వ్రతం ప్రారంభిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాన్ని ఇక పెళ్లి కాని వాళ్ళు కానీ స్త్రీ పురుషులు కానీ భర్తలు లేని వాళ్ళు కానీ కోర్టు విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ కుజనాగ దోషాలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ భర్త పోయిన వారు కానీ ఎవరైనా ఈ కాత్యాయని వ్రతంలో పాల్గొనవచ్చును. ఈ కాత్యాయని వ్రతంలో పాల్గొంటే ఒక 3 నెలల లోపల వాళ్ళకి చాలా వివాహాలని నెల లోపల ఈ వివాహాలు కుదురుతాయి. వీళ్ళకి మేము దానికి కలశం ఇస్తాము, 1116 గడుచుకుంటాము, కలశం ఇస్తాము, కలశ సామగ్రి పూజా సామగ్రి మేమే ఇస్తాము, ఇక్కడే భోజనాలు పెడతాము, వాళ్ళ చేత పూజ చేయిస్తాము. ఎర్ర వస్త్రాలు కట్టుకొని రావాలి. ఈ పూజకి ముందుగా దేవస్థానం దగ్గర టికెట్ పొందాలి. దేవస్థానం టికెట్ శివస్వామి దగ్గర కానీ దేవస్థానం ఆఫీస్ కౌంటర్లోనే టికెట్ పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క కార్యక్రమము చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామందికి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాం మేము. ఎంతోమంది వివాహం కాకుండా ఎంతమంది ఉన్నారు, అందరూ ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.